బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అనగానే ప్రతి ఒక్కరింట్లో కూడా అసలు ఆ పూజలు అదంతా చూస్తుంటే గుడా ఇల్లా అనే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంత చక్కగా దీపారాధనలు కానివ్వండి, ఆలయాలకు వెళ్ళటము, ఇంట్లోనే అభిషేకాలు, రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ కార్తీక మాసానికి ఇంత విశిష్టత? ప్రత్యేకించి దీపారాధనలకి, దీపదానాలకి రకరకాల విశేషాలన్నీ కూడా ఈ నెలలో అన్ని ఇమిడీకృతమై ఉంటాయి. ఒకసారి ఆ విశేషాల గురించి మాట్లాడదామండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈ ఉభయతారకమైనటువంటి మాసమే కార్తీక మాసం. శివకేశవులిద్దరికీ కూడా అభేదమైనటువంటి మాసం కార్తీక మాసం. సహజంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసం అని చెప్పాలి, అందుకనే దామోదర రూపం చెప్తారు. కార్తీక దామోదరుడు అంటూ ఉంటారు. అవునండి. దామోదరుడు అంటే ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలకి ఇది చాలా ప్రత్యేకం. అందుకే సత్యనారాయణ వ్రతాలు బాగా జరుగుతూ ఉంటాయి. అఖండ విష్ణు సహస్రనామాలు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని చాలా గొప్ప పర్వదినం. క్షీరాబ్ధి ద్వాదశి కూడా స్వామి ఆ రోజు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి రోజు నిద్రించినటువంటి స్వామి 4 మాసాలు యోగ నిద్రలో ఉండి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తన యొక్క శయనంలో నుంచి లేస్తారు. మనకి 4 మాసాలు గడిచిపోయినాయి కానీ ఆయనకి 4 నిమిషాలు గడిచాయి. నిమిషాలే, రోజులు కూడా కాదు. అందుకనే మీరు చూడండి, తిరుమలలో 10:30, 11 గంటలకో 12 గంటలకో మనకి ఈ పవళింప సేవ అయితే 2 గంటలకి సుప్రభాతం అయిపోతుంది. ఇప్పుడు నిత్యం అంటే మనకు భూలోక వైకుంఠం గురించి చెప్తున్నాం. అందుకని ఏంటంటే స్వామివారు నిద్రపోయారు, చాలా పిచ్చి వ్యాఖ్యలన్నీ కూడా మనం లోకంలో చాలా చూసాం. స్వామివారు నిద్రపోవడం ఏంటి, స్వామివారు లేవడం ఏంటి అంటే, మనం ఎలా ఉన్నామో అలా స్వామిని సేవించడం భక్తుల యొక్క లక్షణం. అంతే తప్పించి ఆయన ఏదో మనం సేవించామనో, లేదా ఆయన పడుకున్నాడనో, ఆయన లేచాడనో, ఆయన కాలంలో నిద్రపోతున్నారు. కాలంలో నిద్రపోయిన ఆయనకి ఇట్లా ఉంది, ఆయన నిద్రపోతే ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పడుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి లేవడం, దీన్నే చాతుర్మాస్యాలు అంటారు. అవును. ఆషాఢ మాసం నుంచి మొదలు పెడితే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 4 నెలలు పూర్తవడాన్నే చాతుర్మాస్య దీక్షలు అంటూ ఉంటారు. గతంలో వాళ్ళు 4 మాసాలు సన్యాసులు ఉండేవారు. రానున్నటువంటి కాలంలో అది 4 పక్షాలుగా చేసుకున్నారు. ఎందుకంటే ఆశ్వీజ కార్తీకాలు మనకి ఆధ్యాత్మిక మాసాలు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ ప్రచారం చేయవలసి ఉంటుంది, వాళ్ళ మీద బాధ్యత. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆషాఢ మాసాన్ని, శ్రావణ మాసాన్ని 2 మాసాల్లో పూర్తి చేసుకొని భాద్రపద శుద్ధ పూర్ణిమకి వాళ్ళు ఆ వ్రతాన్ని ముగిస్తారు. కానీ చాతుర్మాస్యాలు అంటే మనకి ఎక్కడి దాకా వచ్చాయి? కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చాయి. ఆ ఉత్థాన ఏకాదశి రోజున స్వామి లేస్తే అక్కడి నుంచి క్షీరాబ్ధి ద్వాదశి అని మనం ఆ రోజు వ్రతం చేస్తారు. అలాగే తులసి దామోదరుల కళ్యాణం చేస్తారు. అట్లా మనకి ఆ కార్యక్రమం అంతా అత్యంత వైభవం అయినటువంటిది. అంతే కళ్యాణం అందరూ చేయొచ్చా అండి? చక్కగా చేయవచ్చు. మన దొడ్లో, మన దగ్గర ఉన్నటువంటి, మన బాల్కనీలో, మన తులసి కోట పక్కనే ఉన్నటువంటి ఉసిరి మొక్కేమో విష్ణు స్వరూపం, తులసి లక్ష్మీ స్వరూపం. అందుకని తులసి, ఉసిరి, దామోదరుడు. కానీ చాలా మంది కార్తీక పౌర్ణమి రోజునే తులసి మొక్కలో ఉసిరి మొక్క, అది కొమ్మ కూడా తీసుకొచ్చి పెట్టి విధానం చేస్తూ ఉంటారు. అంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు అట్లా చెయ్యాలి అని సహజంగా పౌర్ణమి రోజు తెస్తారు. కానీ దీనికి పౌర్ణమి కంటే కూడా కార్తీక మొదటి నుంచి కూడా అసలు తులసి పక్కనే ఉసిరి పెట్టడం అనే సంప్రదాయం ఉంది. కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉంది. మనకి సహజంగా వీటన్నిటి గురించి తెలియక పౌర్ణమి రోజు ఎటువంటి వాళ్ళు కూడా 365 ఒత్తులు వెలిగిస్తారు కాబట్టి ఆ రోజు తీసుకొచ్చి పెట్టి వెలిగిస్తారు అన్నమాట. కానీ కార్తీక మాసం మొదటి నుంచి ఈ యొక్క మొక్క స్వామివారి పక్కన ఉండడం, రోజు మనం పెట్టేటటువంటి దీపం చక్కగా దామోదరుడికి చెందడం, ఇదంతా ఒక సంప్రదాయం. ఇప్పుడు ఒకే కుండీలో కాకపోయినా సపరేట్ గా ఒక చిన్న ఉసిరి మొక్క కూడా ఇంకొక కుండీలో సపరేట్ గానే పెట్టాలి.
ఆహా. తులసిలో పెట్టకూడదు, పెట్టకూడదు. విడిగా పెట్టాలి. ఓకే. అంటే 2 కుండీల్లో 2 ఉండాలి. ఉండాలి. ఉండి వాళ్ళు విడివిడిగానే పూజ చేసుకోవాలి. ఉమ్, ఉమ్, ఉమ్. లక్ష్మీనారాయణులు తులసి దామోదరులు వాళ్ళు. ఉమ్. కాబట్టి ఈ రెండిటికి భేదం చెప్తున్నారు. పొద్దునంతానేమో మనకేం కనపడుతుంది, ఆ శివాలయాలు, తెల్లవారుజామున అభిషేకాలు ఇత్యాదులన్నీ కనపడుతూ ఉంటాయి. అవును. సాయంత్రం అయ్యేసరికి తులసి కోట, దీపారాధనలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా సాయంకాలం వేళలో కనపడతాయి. అవునండి. ఒక్క సోమవారం మాత్రం ప్రదోషంలో చేయడం కనపడుతుంది. కొన్ని చోట్ల నెలంతా చేస్తూ ఉంటారు. అవును. ఇందులో శివకేశవులు ఇద్దరికీ అభేదం చెప్పాడు. ఉమ్. అంతేకాకుండా తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గంగాదేవికి అత్యంత పవిత్రం ఏర్పడుతుంది. తులారాశిలో గంగాదేవి ఉన్న సందర్భంలో అప్పుడు చక్కనైనటువంటి పవిత్రతని తీసుకుంటుందట గంగాదేవి. ఉమ్. అందుకని పొద్దున్నే లేచి కనుక ఆ స్నానం కనుక చేసినట్లయితే వీడు పవిత్రుడు అవుతాడు. అలాగే ఎవరైతే సూర్యుడు రాకముందర స్నానం చేస్తున్నారో ఉమ్. వాళ్ళకి కార్తీక మాసంలో మహాపాపాలన్నీ ధ్వంసమైంది. అంటే ఇప్పుడు కొంతమంది 3-4 గంటల వరకే స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తూ ఉంటారు. అంత ఎర్లీగానే చేయాలా, లేదంటే 6 సూర్యోదయం లోపలగా చేయవచ్చు. మరి 3-4 అని చెప్పలేదు కానీ 4:30కి బ్రాహ్మీ ముహూర్తం. ఓకే. ఆ సమయంలో లేచి కనీసం 5 గంటలకు లేచి 6 లోపల దీపం పెట్టండి. అంతే. అప్పుడు పెట్టినా దాన్ని ఉషక్కాలం అంటారు. ఎందుకంటే ఇది బాగా చలికాలం. అవునండి. సూర్యోదయం 6:30 కూడా అవుతుంది. ఆ, సూర్యోదయం 6 గంటలకు అవ్వదు, లేట్ అవుతుంది. 6-6:30 కూడా అవుతుంది. అవును. కాబట్టి చక్కగా 6:30 లోపల పెట్టండి దీపారాధన. 5 గంటలకు లేవండి. ఏదైనప్పటికీ కూడా సూర్యుడు వచ్చే లోపల మన ఇంట్లో దీపం ఉంది అంటే మనం ఆ వ్రతాన్ని చేస్తున్నట్టే. అందుకని కనీసం 6 లోపల స్నానము దీపారాధన అయితే ధన్యులైనట్టు అన్నమాట. కాబట్టి కార్తీక స్నానం అత్యంత ప్రాధాన్యమైనది. మీకు 3 మాసాలకు మాత్రమే స్నాన ఫలితాలు చెప్పారు, మిగిలినవి స్నానం చెప్పరు. కార్తీక స్నానం, మాఘ స్నానం, మాఘమాసంలో కూడా స్నానానికి ప్రాధాన్యత. తర్వాత వైశాఖ మాసంలో స్నానానికి ప్రాధాన్యత. కార్తీకం, వైశాఖం, మాఘం ఈ 3 మాసాలు, ఈ 3టికే పురాణాలు కూడా చెప్పారు. చూడండి, మీకు ఆషాఢ పురాణం ఉండదు, శ్రావణ పురాణం ఉండదు, భాద్రపద పురాణం ఉండదు. ఏ పురాణం ఉంటుంది? కార్తీక పురాణం ఉంటుంది, వైశాఖ పురాణం ఉంటుంది, మాఘ పురాణం ఉంటుంది. కానీ మా అందరికి కార్తీక పురాణమే బాగా తెలుసు. అది కూడా తెలుసుకోవాలి. చాలా మందికి పురాణాల మీద, అంటే పురాణాలంటే అవేవో వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళే రాశారు అంటే, వాళ్ళు రాసినవే మనం ఇంత బుక్స్ చదువుతున్నాం, సైన్స్ అంటున్నాం. సైన్స్ అంతా వాళ్ళు తీసుకున్నది. ఏ సైన్స్ చూడక ముందర చెప్తున్న సైన్స్లో ఎన్ని సైన్స్లో ఈ సైన్స్లన్నీ వాళ్ళు దీపావళి రోజు ఇలా ఉంటుంది, ఈ సమయంలో పండగ చేసుకోండి అని ఋషులు ఏ రోజో చెప్పి పెట్టారంటే వాళ్ళకంటే గొప్ప సైన్స్లు ఎవరు, సైంటిస్టులు ఎవరండి? ఇది ఈ తిథిలో వస్తుంది, ఇది ఈ కాలంలో వస్తుంది, ఇవన్నీ వాళ్ళు నిర్ణయించి పెట్టగలిగారంటే మహర్షులే కాదు, వాళ్ళు సైంటిస్టులు కూడా. కాబట్టి వాళ్ళందరూ అలా పెట్టారు కాబట్టే కొన్ని రోగాల నుంచైనా మనం, కరోనా లాంటి మహమ్మారుల నుంచి కూడా ఇంకా తప్పించుకొని తిరగలుగుతున్నాం అంటే అవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ విధానాల వల్ల. వాస్తవం అండి. అందువల్ల ఈ సమయంలో కూడా, అంటే ఇంత చల్లదనంలో కూడా లేచి ఒంటి మీద 2 చెంబులు పోసుకున్నారంటే 3వ చెంబు మీకు ఇబ్బంది అనిపించదు. కానీ ఖచ్చితంగా చల్లటి నీళ్ళతో చేయాల్సిందే అంటారా? చల్లటి నీళ్ళతో స్నానం చేస్తేనే దేహదారుఢ్యం పెరుగుతుంది. రెండవది, మీరు మెడికల్ పరంగా కూడా చూడండి, నిరంతరం వేడి నీళ్ళ స్నానం చేసేవాడికి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మెడికల్ సైన్స్. ఇది మెడికల్ సైన్స్లో నేను చెప్పడం కాదు, ఎవరైనా ఒక డాక్టర్ గారిని సంప్రదించి మీరు అడగండి. చల్లటి నీళ్లు స్నానం చేసినటువంటి వాడికి, నిరంతరం గీజర్ వేసుకొని వేడి నీళ్లు స్నానం చేస్తున్నటువంటి వాడికి శరీర దారుఢ్యంలో ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి మీరు. ఓకే. ఎప్పుడు మనం ప్రకృతికి ఆపోజిట్లో ఉంటేనే శరీరం నిలబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎలా ఉంటే నేను అలా వెళ్ళిపోతానంటే మనం అలాగే వెళ్ళిపోతాం, కానీ ఎక్కువ కాలం ఉండం. ఇబ్బంది పడుతూ ఉండాలి. ఆయుర్దాయం పెరగాలన్నా ఎండాకాలంలో పొద్దున్నే లేచి స్నానం చేస్తే కొంచెం చల్లగా అనిపిస్తుంది మనకి. ఆ నీళ్లు స్నానం చేస్తాం, వేడిగా ఉంటాయి పొద్దున్నే నీళ్లు, ఇంత వేడిగా ఉన్నాయి నీళ్ళు అని అనుకుంటాం, కానీ ఆ వేడి నీళ్లు పడాలి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ
చల్లటి నీళ్లు కనుక పడినాయి అనుకోండి, మీకు ఇక మళ్ళీ నిద్ర అనేటటువంటిది రాదండి. మీకు అయ్యప్ప స్వాముల్ని మీరు చూస్తుంటారు, అవును అవును 4:30కి లేవడం, ఆ చల్లటి నీళ్లు స్నానం చేస్తూ ఉంటారు, చెప్పులు లేకుండా తిరుగుతుంటారు. వీడప్పుడు ఒక్కసారి చెప్పు లేకపోతే, ఒక్కసారి కాలికి ఒక రాయి తగిలితే మనం వెంటనే తట్టుకోలేని వాళ్ళం. ఆ రోజు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కొండ ఎలా ఎక్కుతున్నారు? శబరిమల కొండ ఎలా ఎక్కుతున్నారు? శబరిమల కొండ చూడాలి మీరు ఒక్కసారి. అది అసలు ఎవ్వరూ ఎక్కలేరండి. సామాన్యంగా స్వామి అనుగ్రహం లేకపోతే అది ఎవరు ఎక్కలేరు అసలు. అంత దారుణమైనటువంటి కొండని వీళ్ళందరూ కాళ్ళకి చెప్పులు లేకుండా తల మీద బరువులు పెట్టుకొని ఒక స్థిమితంతో వెళ్ళగలుగుతున్నారంటే దానికి 40 రోజుల ముందర ప్రిపేర్ చేస్తున్నారు. చల్లటి నీళ్లు స్నానం చేయడం, శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం, ఇది మనకి పెద్దలు మనకి ఇస్తున్నటువంటి సైన్స్. ఇప్పుడు కార్తీక పురాణంలో కూడా అండి బుక్ లో మనం ఎవ్రీ డే ఏ రోజున అధ్యాయం ఆ రోజు చదువుతూ ఉంటాం. అందులో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇవి తినకూడదు అని, ఈ రోజున ఇది దానం చేయాలని ఇస్తూ ఉంటారు. నిజంగా అవి మనము తినకుండా ఉండాలంటారా ఆ రోజు? తప్పకుండా ఉండాలి. అంటే మనం దాన్ని ఆచరించాలి. మనం ప్రతిదాన్ని కూడా మనం తీసుకుంటే ఉంది, లేదంటే లేదు. చూడండి, ఒక పిల్లవాడు తల్లిదండ్రుల్ని చూసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని అమెరికా లాంటి దేశముల యొక్క ఆఫర్స్ని కూడా వదిలిపెట్టుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల్లిదండ్రుల మీద అత్యంత భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది. దానివల్ల అతను వదిలేశాడు అని అర్థం. ఒక ఆయన అంటాడు, నేను వెళ్ళకపోతే ఎలా నడుస్తుంది ఇల్లు? మేము ఎదగాలన్నా, మా గ్రోత్ రావాలన్నా తల్లిదండ్రులు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా నేను సంపాదించుకొస్తే కదా నేను వాళ్ళని బాగా చూసుకునేది అంటాడు. ఇప్పుడు రెండిట్లో ఏది తప్పు? ఏది తప్పనిపించదండి. అలాగే కార్తీక పురాణం మనకు కొన్ని విషయాలను సూచించింది. మనం ఆచరించగలిగినవి ఆచరిస్తాం, ఆచరించలేని వాటికి నమస్కారం చేస్తాం అంతే. కాబట్టి ఇది అందరూ ఆచరించాలి అనడానికి మనకేది అవకాశం లేదు. కానీ దాన్ని నమ్మి ఆచరించినటువంటి వాళ్ళు పొందినటువంటి ఫలితాలు మాత్రం చాలా గొప్పవి, నిజంగానే అద్భుతంగా ఉంటాయి, అవి చాలా గొప్పవి. అట్లాగే అందుకనే ఈ ఉదాహరణ మీకు చెప్పాను. ఏది తప్పు కాదు. అవును, ఈ వదిలేసిన ఆయనది తప్పు కాదు. అమెరికా లాంటి దేశంలో ఆఫర్లు వదిలిపెట్టడం అంటే ఈ కాలంలో చాలా రాకపోతే బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా వస్తే వదులుకున్నారు. అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఒక ఆయన లేదు, నేను వెళ్ళి కొంత సంపాదించుకొచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటున్నాడు, అది తప్పు కాదు. అలాగే ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అయ్యా మేము అన్ని పాటించలేమండి అంటూ ఉంటారు. తథాస్తు. భగవంతుడు మీ మీద ఏం కోపం చేయడు. భగవంతుడు ఆయన చేయని వాళ్ళని ఇట్లా కోపం చేయడం, చేసిన వాళ్ళని గొప్పగా అట్లాక ఆయన అందరికీ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. ఒకడు బాగా చూశాడని వాడి మీద ఎక్కువ ప్రేమ, ఒకడు బాగా చూడలేదని వాడి మీద తక్కువ ప్రేమ ఉండదు. తల్లిదండ్రులు పండగ వస్తే అందరూ కలవాలనుకుంటారు. ఏంటమ్మా వాడు ఒక్కనాడైనా నీకేమన్నా పెట్టాడంటే వాడు నాకేం పెట్టక్కర్లేదురా అంటాడు. అట్లాగే వాళ్ళ భగవంతుడు కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేసిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వాటంతట అవే వస్తాయి, ఎవ్వరు ఏమీ చెప్పక్కర్లా. అట్లాగే చెయ్యలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు కనీసం మనం పశ్చాత్తాపడమంటుంది ధర్మశాస్త్రం. అయ్యో ఇంత కార్తీక మాసం సూర్యోదయం అయ్యాక 9 గంటలకి నిద్రలేస్తున్నానే అని కనీసం బాధపడకుండా అదొక జీవనం చేస్తుంటే దాని తాలూకు ఫలితాలు పొందుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఇవాళ అల్పాయుర్దాయాలు కలుగుతున్నాయన్నా, చిన్న చిన్న పిల్లలకి షుగర్లు వస్తున్నాయన్నా కారణం మనం మన ఇళ్లలో ఉంటున్నటువంటి యొక్క జీవన విధానం. మనకు అసలు ఒక బావి నీళ్లు పోసుకోవడం మనకు తెలియదు, ఒక నదికో ఒక సరస్సుకో వెళ్ళి స్నానం చేయడం మనకు తెలియదు. మనం అవన్నీ తప్పుగా ఫీల్ అవుతూ ఉంటాం, అదేదో ఒక వెనకబడిన వాళ్ళు చేసే పనిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి అటువంటిప్పుడు మనకు ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అందుకని మనకు ఆరోగ్యాన్ని వాళ్ళందరూ విడిగా చెప్తే వాళ్ళు వినరని చెప్పని దేవతా సంబంధమైన అటాచ్మెంట్లో వాళ్ళు మనకు పెట్టేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ప్రతిదానికి ఏమిటని అడగవాకు. అమ్మ నేను ఇవాళ అన్నం తింటే నాకు ఏమొస్తుందంటే ఆకలి తీరుతుంది. నువ్వు 10 రోజులు అన్నం తింటే ఏమొస్తుందంటే నీ ఒంట్లో స్టామినా పెరుగుతుంది. ఏం చెప్తావు ప్రతిరోజు దానికి? మనం అర్థాలు వ్యవహారాలు మనం ఏం చెప్తాం? ఋషులు ఏం చెప్పారో అది ఫాలో అవ్వండియా, మీ జీవనం బాగుంటుందని చెప్తున్నారు. కొన్ని క్రిందటి తరాల వరకు ఏ క్వశ్చన్ లేకుండా చెప్పింది గుడ్డిగా విని నమ్మకంతో, పెద్దవాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిపోయారు, బాగున్నారు. ఇప్పటికి కూడా తల్లిదండ్రులే పిల్లలకి సేవ చేస్తున్నారు తప్ప పిల్లలు తల్లిదండ్రులకు సేవలు చేయడం చాలా తక్కువ. ఇది మనం చూస్తున్నాం. ఎందువలన? వాళ్ళ ఆ కాలంలో కార్తీక మాసం అయినప్పటికి కూడా
లేచి వెంటనే ఒక చెంబు ఒక బకెట్ నీళ్ళు ఇట్లా తల మీద పోసేసుకునేవాడు. ఉమ్, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ పంపింగ్ అలా అవుతుంది. అసలు అది దాన్ని కూడా మన సైన్స్ ద్వారా తెలుసుకొని ఆచరించవచ్చు, దానికి అభ్యంతరం లేదు. ఉమ్, ఎంత గొప్ప రక్త ప్రసరణ శరీరానికి జరిగి శరీరం అలా దగ్గరికి దృఢమైపోతుంది. హా, అప్పుడు మీరు ఏ పనైనా చేయగలరు. శరీరానికి డస్సిపోవడం అనేటువంటిది ఉండదు. ఉమ్, అందుకని మన వాళ్ళు కార్తీక స్నానం పెట్టారు. అవును. అలాగే కనీసం కార్తీకం అయ్యే లోపల ఒక్కరోజన్నా నదీ స్నానం చేయమంటాడు. తులారాశిలో సూర్యుడు ఉండంగా నదీ స్నానం చేస్తే ఉమ్, అది ఎంతో శక్తినిస్తుంది. ఉమ్, ఉమ్, మీరు హెల్త్ కోసం చేసినా కూడా ఇవన్నీ పనికి వస్తాయి. అవును అవును. ఇదేదో శివుడి కోసం చేయడమో భక్తితో విష్ణుమూర్తి కోసం కాకపోయినా. చేయడమో వాటి కోసం అనుకోకండి, ఇవన్నీ మీకోసం చేయండి. అవును. శివుడు విష్ణువు మీరు స్నానం చేస్తే వాళ్ళు సంతోషపడేది ఏముంటుంది? ఉమ్, మన కోసమే మన అవి కూడా కోసం ఒక మనం రకంగా. ఉమ్, అనే దృష్టితో మనం చేస్తే అవును. వాళ్ళకి చేరేవి వాళ్ళకి చేరుతాయి. మనం వాళ్ళకి ఇవ్వవలసినవి కేవలం ఏమి ఇవ్వగలుగుతున్నామండి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఓ 50 రూపాయలు పూలు వేస్తారు, ఒక మహా అయితే ఏం చేయగలుగుతున్నాం మనం అంతే వాళ్ళకి? అంతే. తప్పించి మనమేం మన ఆస్తిలో సగం భాగం ఇవ్వట్లేదు, ఉమ్, వాళ్ళకేం వాటా రాయలేదు. రాయలేదు. ఏ రకంగా మనం వాళ్ళకి బాగా చేస్తున్నామని మనం చెప్పగలుగుతాం చెప్పండి? ఇంకొకటి, వాళ్ళిచ్చిన జీవితం, వాళ్ళిచ్చిన సంపద వాళ్ళకు పెట్టడానికే కకృతి. అంతే. చాలా అది మంది. లేకుండా అందుకే అది ఇక్కడ కూడా లోభత్వం చెప్పాడు. కార్తీకంలో దానాలు చెప్పాడు. ఉమ్, అందుకనే మనల్ని ట్రీట్ చేసి తయారు చేసే సంపద ఆధ్యాత్మిక సంపద. అవునండి. మనల్నిగా నడిపే సంపద ఆధ్యాత్మిక సంపద. ఉమ్, చారిటీ, డివోటీ ఇవాళ మొదలైందా? అవును సనాతనంగా ఉంది. అవును కార్తీక మాసం వస్తే ఎన్ని దానాలు చేస్తాం. అవును. అందువల్ల కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత. ఉమ్, కార్తీకానికి ఉన్నటువంటి శక్తి అత్యంత గొప్పది. ఇందులోనే నాగుల చవితి ఉంది, ఉమ్, ఇందులోనే మనకి ఏకాదశి పర్వదినం, ఇందులోనే మనకి క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇంకా చెప్పకూడదు. కృత్తికా నక్షత్రం మొదలుకొని అమ్మవారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ కార్తీక పౌర్ణమి. మనకి తిరుచానూరులో వాటిల్లో పెద్ద ఉత్సవాలు చేస్తారు లక్ష్మీ అమ్మవారికి. ఓ, అందువల్ల లక్ష్మీప్రదమైనటువంటిది కార్తీక శుద్ధ పూర్ణిమ. ఉమ్, అది చాలా గొప్పదైనటువంటిది. అట్లాగే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి, ఉమ్, అలాగే కార్తీక మాసంలో సోమవారాలు, ఆ, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా పండగ అని చెప్పారు. అందుకనే విష్ణు సహస్రనామం ప్రతిరోజు సాయంకాలం పారాయణ చేయడం, తులసికోట దగ్గర కూర్చొని ఉదయం కాలంలో తప్పకుండా శివాలయం సందర్శనం చేయడం, ఉమ్, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శివారాధనని బాగా ఎక్కువగా చేసుకోవడం. దానివల్ల మనకి అపమృత్యు దోషములు పోతాయి, సంపద కలుగుతుంది, శివానుగ్రహం అందరికీ లభిస్తుంది. ప్రదోష కాలంలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం. ఓకే. విష్ణువు అంటే మనకి తులసికోట దగ్గర దీపం పెట్టడం, ప్రతిరోజు కూర్చొని విష్ణు సహస్రనామం చదవడం, ఆ దామోదర స్వామికి ఒక నమస్కారం చేయడం, చక్కగా భోజనం చేయడం. ఇది నక్తాలు అని ఉంటారు, ఒక్కపూటే భోజనం చేస్తారు మాసం అంతా. ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రికి చక్కగా సాయంకాలం సంధ్యా దీపారాధన చేసుకొని 7 గంటలకో 8 గంటలకో భోజనం చేసే సంప్రదాయం ఉంది. ఒకవేళ అంటే అప్పటిదాకా ఉండలేమనుకున్న వాళ్ళు మధ్యాహ్నం తిని ఒక పూట ఉండొచ్చా? మధ్యాహ్నం ఆహారం అంటే ఏదైనా టిఫిన్ లాంటివి చేయవచ్చు. ఓకే. అల్పాహారం అంటాం మనం. టిఫిన్ చేయడం, అక్కడి నుంచి వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న వయసులో అంతసేపు ఉండడం కష్టం అవుతుంది. పెద్దవాళ్ళు అంటే ఒకసారి టిఫిన్ చేస్తే రాత్రి భోజనం చేసినా నష్టం లేదు, కానీ చిన్నవాళ్ళు 2-3 సార్లు తినే అలవాటు ఉంటున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు 2-3 సార్లని కంట్రోల్ చేయడం, ప్రతిదీ కంట్రోల్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి చేసిన కంట్రోల్ భగవంతుడి దగ్గర చేయలేము. అలా ఉండాలనుకున్నప్పుడే కొంతమందికి ఇంకెక్కువగా ఆకలి తినాలనే ఆశ ఉంటుందంటారు. ఇప్పుడు జిమ్ కోసం కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏదో ఇంటర్మీడియట్ డైట్ అంటున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ టైం అయ్యేంత వరకు ఏం తినండి. 12 అవర్స్ 16 అవర్స్ గ్యాప్ అంటారు. అవును. ముందు రోజు రాత్రి 7కో 7:30కో ఎండ్ తీసేసుకున్నటువంటి ఆహారానికి మళ్ళీ తర్వాత రోజు ఉదయం 9 గంటలకి, అవును, 7:30కి కాసిన వేడి నీళ్లు తాగడం, అవును, జిమ్కి వెళ్ళడం, పని చేసుకోవడం, 9 గంటలకి మళ్ళీ ఆహారం తినడం. ఇది ఇంటర్మీడియట్ డైటింగ్ అంటున్నాం. ఇదేగా మరి ఉపవాసంగా చెప్పింది శాస్త్రం. ఇలా చెప్తేనే ఎక్కుద్ది అన్నమాట. ఇంటర్మీడియట్ డైటింగ్ అని చెప్పాలి మనం కూడా. మనకు అన్ని పాష్గా చెప్తే చెందుతుంది. అందుకని
ఇంటర్మీడియట్ డైటింగ్ వేదం చెప్పింది. అవును. నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉండవయ్యా, రాత్రికి భోజనం చేయవయ్యా. అక్కడ నువ్వు అలా చేస్తే మహా అయితే నీకు కావాలనుకున్నట్టుగా నువ్వు తగ్గుతావేమో, కానీ ఇక్కడ పుణ్యం పురుషార్థం రెండు ఉంటాయి కదా. ఏర్పడుతున్నాయి. అవును. ఇది శాస్త్రం చెప్పినట్టు మీరన్నట్టు దాన్ని కొంచెం మార్చి పిల్లలకి అనుకూలంగా చెప్పాలి. అవును. ఇదే పని మనం చేస్తున్నది కూడా. అవును. దాన్నే వాళ్ళు అలా చెప్పారు. పళ్ళు పాలు తీసుకొని ఉండవయ్యా రాత్రిపూట అంటున్నాడు. అవును. ఇప్పుడు మీరు కుర్రవాళ్ళని చాలా మందిని అడగండి, నేను రాత్రిపూట నేనేం తిన్నాను, ఆ, మరి అదేగా మరి శాస్త్రం. అంతే. ఒక్క పూటే తినవయ్యా అంటాను, అదేగా జరుగుతుంది. అంతే. అలాగే అన్నీ వాళ్ళు చెప్పినవే చేస్తాం, మార్చి చేస్తాం. ఉమ్. ప్రాణాయామం చేయండి అని చెప్పాము పూజలో. అవును. అవును. కాదండి, యోగా అనే పేరుతో చేస్తాం. యోగా పేరుతో మళ్ళీ ప్రాణాయామమే చేస్తాం. అవునవును. మరి పూజలో చెప్పింది కూడా ప్రాణాయామం. అప్పుడు ఊరికే ముక్కు పట్టుకుంటాం అంతే. అలా మనకి ఏంటంటే మార్పులు చేసి మాసంలో ఎన్నో విషయాలు చెప్తే వాటిని మనం పేరు మార్చి చేస్తే ఆనందం. ఇప్పుడు మనకి ఒక్క మాటలో చెప్పాలి. అవునండి. అవును. కాబట్టి ఏం చెప్పినా మహర్షులు ఇవాళ్ళ వాళ్ళు కాదు, వాళ్ళు అంటే అంటారు కదా, కొత్తొక వింత పాతక రోత అని, ప్రతిదీ కొత్తగా ముందుకు రావాలి, మార్చాలి కొత్తగా. అంతే. అంతే. ఇది వరకు కూడా కౌగిలింతలు కరచాలనాలు మనకి లేవు అని మన పెద్దవాళ్ళందరూ మొత్తుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరు వినలా. నమస్కారమే మన సంస్కారం అని చెప్పారు. కరోనా అది మళ్ళీ తీసుకొచ్చి అందరికీ చూపించి. అవును. అవును. కరోనాలో ఎవరినైనా హక్ చేసుకోమంటే వద్దాం. కరోనా అంటారు ఏంటండి, ఏడాది 2 ఏళ్ల దాకా కూడా ఎవరు భయపడ్డారు. కనీసం కరచాలనం లేదు. అవును. అందరూ కూడా దూరం నుంచి ఇదే విషయాన్నే మన శాస్త్రజ్ఞులు మన పెద్దలు దీన్ని మడి అన్నారు. మడి అని ఏం చెప్పారంటే, ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ముట్టుకోవడం కాకుండా అవును దూరం నుంచి నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడి పంపించేస్తారు. దాన్ని పెద్దవాళ్ళు మడి కట్టుకోవడం, వాళ్ళు అట్లా ఉంటారు, మడిలో ఉంటారు అని అంటూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఇది మనం పాటిస్తే తప్పు, కరోనా చెప్తే గొప్ప అన్నమాట. అది చాలా మూఢనమ్మకంగా తప్పదు, అవసరం. ఇది అవసరం. ఈ అవసరాన్ని గమనించేగా వాళ్ళు దీన్ని మనకి లోకంలోకి తీసుకొచ్చారు. అంటే ఎవరి వరకు వస్తే గాని వాళ్ళకి అర్థం కాదు అన్నట్టు. పెద్దలు ఇప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళు ఎంత దూరదృష్టి ఉన్నవాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. అవునండి. అందుకని ఈ సంప్రదాయంలో పొద్దున్నే స్నానం చేయడం, అది కూడా వీలైనటువంటి వాళ్ళు బాత్రూమ్లలో చేయకుండా ఉంటే ఈ ఫలితాన్ని పొందుతారు. కార్తీక స్నానం కూడా మనం బాత్రూమ్లలో చేయకూడదు. ఇంకా అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకైతే ఇది పాసిబుల్. బాల్కనీలో కూడా చేయొచ్చేమో కదా, ఒక టవల్ కట్టుకుని బాత్రూంలో బాల్కనీలో కూడా చేయవచ్చు. అవును, అది స్నానమే. అందువల్ల స్నానంలో పవిత్రతను పొందాలి. స్నానంలో ఒంటి శుభ్రాన్ని పొందుతున్నాం, మనస్సు ఎప్పుడు శుభ్రపడుతుంది? అవును. భగవంతుడి పూజకి మనస్సు ఎప్పుడు సిద్ధమవుతుంది అంటే సక్రమమైనటువంటి స్నానం చేసినప్పుడు అని చెప్పారు. అందుకని నదీ స్నానం చేసి దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటాం. కాశీ వెళ్తే గంగలో మునిగి విశ్వనాథుడి దర్శనం చేస్తాం. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే, ముందు ఒక నదీ స్నానం చేస్తే ముందు మనస్సు సిద్ధపడుతుంది భగవంతుడి కోసం. అప్పుడు వెళ్ళి దర్శనం చేస్తే ఆ ముద్ర ఇక్కడ పడుతుంది. ఈ శరీరానికి మలినమే ఉన్నప్పుడు చాలా మందికి అనిపిస్తుంటుంది ఈ మాట, కాశీ వెళ్ళొచ్చాగానే మాకేం ఫీలింగ్ అనిపించలేదు అంటే నువ్వు ఇంకా తయారవ్వలేదు, నువ్వు తీసుకునేటువంటి స్థాయికి నువ్వు ఇంకా రాలేదు. అందుకనే ఏంటంటే అది తయారవ్వడం కోసమని ముందర నువ్వు స్నానం అనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టాలి. స్నానం అత్యంత గొప్పది. స్నానం దగ్గర నుంచి అసలు పూజ మొదలవుతుంది. స్నానం సవ్యంగా కనుక జరిగి కొంచెం తల స్నానం చేయమంటారు, అందుకే పూజలు ఉంటాయి. మామూలుగా ఒంటి మీద పోసుకొస్తే అమ్మ మీరు పూజకు పనికిరారు, తల స్నానం చేయాలి అంటారు. ఎందుకని తల స్నానం? మొత్తము శుభ్రం చేయండి, శుద్ధి చేయండి. అప్పుడు మీకు ఒక డివోషనల్ ఫీలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మీరు తల మీద స్నానం చేయకపోతే మీరు ఎట్లాంటి వస్త్రం కట్టండి, డివోషనల్ ఫీలింగ్ రాదండి. నిజమే. అందుకనే శుక్రవారాలు ఆడవాళ్ళు స్నానం చేసి శుక్రవారాన్ని కూడా పండగగా చేసుకునే విధానం. శుక్రవారం కూడా పాయసం, ఇవాళ శుక్రవారం కదా అందుకని పిండి వంట చేసి అమ్మవారికి పెట్టానంటుంటా. అట్లా మనకి ఆ తలస్నానంలో అంత గొప్ప ప్రాధాన్యత. ఇప్పుడు ఎట్లాగో తలస్నానం అన్నారు కాబట్టి ఈ డౌట్ కూడా క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు మాసం అంతా చేస్తున్నాం అనుకోండి, మగవారికి అంటే పర్వాలేదు, ఆడవారికి జుట్లు పెద్ద పెద్దగా ఉంటాయి, ఇబ్బందులు, జలుబు అవుతుందని ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. మరి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందేనా? అప్పుడు సుమంగళి స్త్రీలకి కొద్దిగా ఇప్పుడు మీరు అన్నటువంటి వాటికి కొద్దిగా మనకి శాస్త్రం కూడా దానికి వెసులుబాటు చెప్పింది. ముఖ్య పర్వదినాల్లో తలస్నానం చేసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అని చెప్పింది. సువాసినీలు కాని ముత్తైదువులు కానటువంటి స్త్రీలకు మాత్రం ఈ అవకాశం లేదని చెప్పి
ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా తలస్నానం ఓకే. చేస్తేనే వాళ్ళకి పూజార్హత కలుగుతుంది. ఓకే. అందుకని సువాసిని కానటువంటి వాళ్ళకి తప్పకుండా తలస్నానం చేయాల్సి వస్తుంది. ముత్తైదులైనటువంటి వాళ్ళకి కొద్దిగా శాస్త్రంలోనే చెప్పిన మాట, ఇది నా సొంతంగా చెప్తున్నది కాదు. ఓకే. ముత్తైదులైనటువంటి స్త్రీలు పర్వదినాల్లో స్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ అంటే నాకు చేస్తేనే తృప్తిగా ఉంటుంది, నేను చేసుకుంటా అంటే పర్వాలేదు కదా. ఓకే. చక్కగా చేయవచ్చు. దానికోసం 1 గంట వృధా అయిపోతుంది అనుకున్నటువంటి వాళ్ళు సోమవారాలు స్నానం చేయడం, ఏకాదశి, పౌర్ణమి ఇటువంటి వాటిల్లో స్నానాలు చేసుకుంటే దాని తాలూకు ఫలితాలను పొందుతారు. ఓకే, ధన్యవాదాలండి. చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. నమస్తే. విష్ణవే నమః. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.